హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే కొత్తగా వెరైటీగా చూపిస్తున్నాను. రోజు కుకింగ్ చూపిస్తున్నాను కాబట్టి ఇవాళ వెజిటేబుల్స్ గురించి చెప్దామని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే వెజిటేబుల్స్ అనేవి తీసుకొచ్చుకోవటం జరిగింది. కాకరకాయ, పచ్చి బఠానీ, కరివేపాకు, ఆలుగడ్డలు, టొమాటోలు, ఇంకా గ్రీన్ చిల్లీస్, ఎక్కువగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయితే నేను ఎక్కువ తీసుకుంటాను ఫ్రెండ్స్. మీరు నా రెసిపీస్లో చూసే ఉంటారు. సో ఇవన్నీ అయితే నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నాను కదా. సో ఇవన్నీ ఏంటంటే జాగ్రత్తగా అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫస్ట్ టమాటాలు అయితే మాత్రం ఫ్రీజర్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మిగతావన్నీ అయితే కవర్లోనే పెట్టేస్తాను ఫ్రెండ్స్. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు మాత్రం నేను సెపరేట్గా కట్ చేసి ఒక ప్లాస్టిక్ బాక్సెస్లో పెడతాను ఫ్రెండ్స్. మీరైనా కానీ ప్లాస్టిక్ బాక్సెస్ వాడండి. వాటిలో అయితేనే ఫ్రెష్గా ఉంటాయి, పాడవవు, వాడిపోయినట్టు ఉండవు. సో చూస్తున్నారు కదా, అవన్నీ సర్దుకొని ఒక్కొక్క కవర్స్లో అయితే నేను సెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదైతే పుదీనా చూడండి, మొత్తం సీజర్తో అయితే నేను కట్ చేసుకొని అలా పెట్టేసుకుంటాను. అట్లా ప్లాస్టిక్ బాక్సెస్లో పెడితే అస్సలు పాడవవు. ఎందుకంటే ఇప్పుడు ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి తప్పకుండా. బయట ఏ పెట్టినా కూడా ఈ పాడైపోయి వాడిపోతాయి. ఇదైతే కొత్తిమీర, నాకు కంపల్సరీ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయితే ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ నేను సపరేట్గా అన్నీ చేసుకొని, ఎప్పుడైనా కానీ గ్రీన్ చిల్లీస్ తెచ్చినప్పుడు నేను పైన వాటికుండే తొడిమలు అయితే తీసుకొని నేను కవర్లో పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే తొడిమ తీసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా పాడవవు. అవేంటంటే ఒక్కోసారి రైపెన్ అయిపోతాయి తొడిమలు, అందువల్ల గ్రీన్ చిల్లీస్ పాడైపోతాయి. చాలా వరకు అయితే స్పేస్ ఎక్కువగా ఉండే కవర్లో గ్రీన్ చిల్లీస్ పెట్టుకోవాలి. ఇదైతే పచ్చి బఠానీ చూస్తున్నారు కదా, ఇవి కూడా నేను సపరేట్గా ఒక బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. బిర్యానీలోకి కానీ, ఆలు కుర్మా చేసిన, వెజిటేబుల్ పలావ్ చేసిన దేంట్లోకైనా నేను వాడతాను. మీకు తెలుసు, ప్రతిదీ నేను చూపిస్తూనే ఉంటాను కదా. సో మెయిన్గా ఇవైతే ఎక్కువ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను టొమాటోస్ అయితే ఎక్కువగా టమాటా పప్పు, టమాటా పచ్చడి ఇవన్నీ చేస్తాను కాబట్టి, సో ఫ్రీజర్లో అయితే మొత్తం ఫ్రిడ్జ్లో ఇలా అయితే నేను నీట్గా స్టెప్ బై స్టెప్ అయితే అన్నీ ఇలా క్లీన్గా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అలా కాకుండా కొత్తిమీర కట్టలు, పుదీనా అవన్నీ ఒకే కవర్లో వేసి పెట్టేయడము, మళ్ళీ లేదంటే సపరేట్గా కవర్లో ఒలుచుకోకుండా పెట్టేస్తే అసలు అది బాగుండదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, టొమాటోస్ అయితే కింద ఫ్రీజర్ బాక్స్లో పెట్టాను. ఆలుగడ్డలు అయితే లోపలే పెట్టాను. ఆలుగడ్డలు లోపలైనా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో బయటైనా పెట్టుకోవచ్చు, కానీ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టే అలవాటు ఫ్రెండ్స్ అది. ఇది ఇక మిగతాది అయితే పుదీనా, కరివేపాకు ఇవన్నీ అయితే కట్ చేసుకున్న ప్లాస్టిక్ బాక్సెస్లో అయితే పెట్టాను. మీరు కూడా తప్పకుండా ఇలానే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు పాడవవు ఇలా కానీ పెట్టుకుంటే. ఇవైతే కాకరకాయలు మన వింటర్ సీజన్లో అట్లా అయితే కొంచెం ఫ్రీజర్ మనం టెంపరేచర్ అయితే తగ్గించుకొని పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి హైలోనే పెట్టినా కూడా పాడవు. ఇవైతే లెమన్ అయితే ఎప్పుడు నేను స్టాక్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే మాత్రం పండు మిర్చి రోట్లో నూరిన పచ్చడి అండి. ఇది మా మదర్ పంపించారు. అట్లా స్టోర్ చేసుకొని ప్లాస్టిక్ బాక్స్లో అయితే నేను పెట్టుకుంటాను. ప్లాస్టిక్ దాంట్లో పెట్టి అవసరం ఉన్నప్పుడు తీసుకొని గ్రైండ్ చేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటాను. చాలా బాగుంటుంది. తప్పకుండా ఆ రెసిపీ కూడా చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ త్వరలోనే. సో ఇలా పెట్టుకోండి. బాయ్.